కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. కార్నర్స్టోన్ టెక్నాలజీస్ తరపున మీకు బెస్ట్ విషెస్. మీ పిల్లలను సాఫ్ట్వేర్ రంగం వైపు పంపించాలనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ రంగంలో ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కార్నర్స్టోన్ టెక్నాలజీస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. చిన్నతనం నుండి మీ పిల్లలకు కోడింగ్లో శిక్షణ, ప్రోగ్రామింగ్లో మెలకువలు నేర్పించుటకు మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీ పిల్లలను అవుట్డేటెడ్ కంప్యూటర్ కోర్సెస్ నేర్పిస్తున్నారా? మీరు పెట్టే ప్రతి రూపాయి బూడిదలో పోసిన పన్నీరే. ఎప్పటికప్పుడు కోర్సెస్ను అప్డేట్ చేస్తూ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత ట్రైనింగ్ ఇప్పిస్తూ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద మీ పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుటకు సిద్ధంగా ఉంది కార్నర్స్టోన్ టెక్నాలజీస్. Our address, Cornerstone Computer Institute, opposite APGB Bank, near West Elementary School, Darcy. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. మా పశువుల ప్రాణాలు దక్కించుకునేందుకు సాగర్ జలాలు కాలువలకు విడుదల చేసి ఆదుకోండి మహాప్రభు అంటూ పశు పోషకులు చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటున్నారు. వేసవి ఎండలు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో పొలాలకు మేతకు వెళ్లిన పశువులకు ఎక్కడ చుక్క తాగే నీరు లేకపోవడంతో పశువులు దాహార్తితో చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, లేత దూడలు చనిపోతున్నాయని పశు పోషకులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని కాలువల్లో నీళ్లు ఉంటే పశువుల ప్రాణాలు దక్కుతాయని, లేకుంటే చనిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం గమనిస్తే ప్రస్తుతం కోటప్ప కొండ తిరునాలకు సాగర్ జలాలు ఇస్తున్నందున కొంత నీరైన దర్శి ప్రాంతానికి నాయకులు సాధించగలిగితే పశు పోషకులకు ఈ సమస్య కొంత తీరే అవకాశం ఉంటుందనిపిస్తుంది. దేవరంలో పశు పోషకుల ఆవేదన విందాం. ఏందమ్మా సమస్య? ఏం తల్లి సమస్య సార్? మరి నీళ్లు లేవు బరుగొడ్లకి. ఈ చూటుగొడ్లు 4 నెలలు 5 నెలలు ఆ వాటర్ తాగి ఖాళీ నీళ్ళు తాగి, ఏ నీళ్లు? ఈ వాగుల్లో సౌట్ నీళ్లు కాలు వదిలారనుకో 1 నెల దాకా మనకి ఇబ్బంది ఉండదు. గొడ్లు కొంచెం ప్రశాంతంగా ఉంటే వర్షం పడితే ఇంక ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా ఆ నీళ్ళు తాగితే మేకలు వేసేపోతున్నాయి. లక్షలు పెట్టి కొన్ని బరిగొడ్లు ఎండిపోతున్నాయి. ఒకటి ₹1,00,000 సార్ బర్రె. అందుకని కొంచెం ప్రభుత్వానికి చెప్తే కొంచెం వాటర్ వదిలితే నెలకు ఒకసారి వాటర్ వాగులో ఇబ్బంది ఉండదు. గొడ్లు పండుకుంటాయి. మేత లేకపోయినా కమ్మగా నీళ్లు ఉంటే ఒకటి ఆకలి తీరుద్ది. అట్లా. నీ పేరు ఏం పేరు తల్లి? నా పేరు దేవరు శివపారు. బరిగొడ్లకి సమస్య? సార్ నీళ్ళు లేక వాటర్ అందుకోసం ఇబ్బంది పడుతున్నాము. మరి నీళ్ళు లేకపోయి పొల తిని నీళ్ళు ఉంటే నీళ్ళు తాగి బతుకుతాయి. నీళ్ళు లేకుండా ఏం బతుకుతాయి సార్? దానికోసం మేము ఏదన్నా కాలు వచ్చింది అనుకో కొద్దిగా ఎసుకో పెట్టడానికి ఈ 2 నెలలు మాకు ఇబ్బంది ఉండకుండా వాటర్ సమస్య బాగుంటుంది మాకు. ఈ నీళ్లు తాగితే ఇబ్బంది జరిగేది? ఈ నీళ్ళు అంటే సార్ మరి అంత పూడు ఉండే చేపలలో పోయేది లోడ పెడతా ఉంటాయి. పొద్దున్నే పోయి అవన్నీ పూడు లేచిపోతున్నాయి. లేచినంతా మట్టి నీళ్లు లేచి వస్తున్నాయి. 5 తాగేళ్ళకి కడుపు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు తాగటానికి గొడ్లకైతే మాత్రం ఈ నీళ్లు తాగటం వల్ల గొడ్లు నష్టపోతాయా? పారే నీళ్లు అయితే సార్ మురుగులన్నీ పట్టుకెళ్తాయి. అంటే పారట్లేదు కదా సార్, ఇబ్బందిగా ఉంది చాలా. అదిగో ఇప్పుడు ఇప్పుకొస్తున్నాం 12 గంటలకి నీళ్లు లేకనే. నీళ్లు ఉంటే 8ంటికి వెళ్ళి 5ంటికి వస్తాం. ఇప్పుడు వెళ్తే 7ంటికి వస్తాం సార్. 8ంటికి కేంద్రం పాలు కానీ ఎండిపోతున్నాయి. ఆల్రెడీ దోళ్ళు చచ్చిపోయినాయి. ఇక్కడ చనిపోయినాయి దోళ్ళు. ఎందుకు? ఆ నీళ్ళు తాగి అసలు పూటి నీళ్ళు కదా. ఇప్పుడు మనం కానీ వాటర్ బాగుంటే తాగుతాం. ఈ వాటర్ లో పురుగులు ఉండి మనం తాగం సార్. ఈ నడమ వచ్చినాయి వాటర్ లో పురుగులు. నిన్న కడిగి వెళ్ళాడు బ్లీచింగ్ పౌడర్ వేస్తుండే, కానీ ఏం బ్లీచింగ్ పౌడర్ వేస్తుండో ఏదో సున్నం కలిపి వేస్తుండ్రు. ఆయన ఏం చేస్తలే పైన ప్రభుత్వం పంపించేదానికి. గ్యారెంటీగా వచ్చిన బ్లీచింగ్ పౌడర్ వేస్తే వారం రోజుల దాకా వాసన వస్తూనే ఉంటే తాగిన మన కడుపులో నున్ను పురుగులు ఉన్నా పడిపోతున్నాయి. ఇప్పుడు ఆ బ్లీచింగ్ పౌడర్ అసలు వేయట్లేదు.